దేశానికి వెన్నెముక రైతు, అన్నదాత రైతు. మనందరం అన్నం తింటున్నామంటే అన్నమే కాదు, ఎలాంటి ఆహారం తీసుకుంటున్నా అన్ని ఆహారం అనగా రైతు శ్రమ ఉంటుందని సంగతి మనకు తెలుసు. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా తుఫానులు, ప్రకృతి వైపరీత్యాలు, కరువు ఏదొచ్చినా ఫస్ట్ ఇబ్బంది పడేది నష్టపోయేది రైతే. అయితే ఇటీవల చూసే మనం ఈ రాష్ట్రంలో ఒకదాని వెంట ఒకటి తుఫాన్లు వచ్చాయి. అటు మొదటి తుఫానులో ఉత్తరాంధ్ర జిల్లాలో రైతులు నష్టపోయారు. ఇటు మొన్న వచ్చిన రెండో తుఫాను, దానికి ఆత్మలు వచ్చిన రెండో తుఫానులో నెల్లూరు జిల్లాలో రైతాంగం అప్పటికి నారు మడుల్లో విత్తనాలు వేసుకొని నారు ఎదిగితే అవి నాటుకోవాలని చెప్పని రైతులంతా ఎదురు చూస్తుంటే ఈ యొక్క తుఫాను రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. అయితే ఇవాళ వెంటనే తుఫాను ఆగిన వెంటనే తిరిగి రైతులు మళ్ళా తిరిగి ఒడ్లు విత్తనాలు నానబోసుకొని అవి నారుమడులు ఏర్పాటు చేసుకొని తిరిగి మళ్ళా నాటుకోవాల్సిన పరిస్థితి. అయ్యవారు వచ్చేదాకా అమావాస్య ఆగదు. ఈ యొక్క ప్రభుత్వాలు వాళ్ళ అధికారులు పంపించి అంచనా వేసడానికి మీరమేషాలు లెక్క పడుతుంటే అదును పోతుంది. వెంటనే రైతు ఏడవ చోట అప్పు తెచ్చుకొని తిరిగి మళ్ళా విత్తనాలు కొనుక్కొని మళ్ళా పోసుకున్న సందర్భం మన ఇల్లు చెబుతా ఉంటాం. అందుకనే ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో రెండు తుఫాను వల్ల అటు ఉత్తరాంధ్ర జిల్లాలో పత్తి రైతులు, నెల్లూరు జిల్లా, కోస్తా జిల్లాలో అరటి, వరి, నారుమడిలో ఇబ్బంది పడిన రైతులందరూ నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని, నష్టాన్ని అంచనా ఇవ్వాలని చేయాలని వెంటనే ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు నారుమడిలో కొట్టిన వాళ్ళకి ఎకరానికి 10,000 లెక్కన ఇవ్వాలని, వాళ్ళకి విత్తనాలు సహాయం చేయాలని వెంటనే. అదేవిధంగా కావాల్సిన యూరియా నారుమడిలో కానివ్వండి, నాట్లేసిన తర్వాత అవసరమైన దాంట్లో యూరియా కూడా కొరత లేకుండా ఇబ్బంది లేకుండా ఇవ్వాలని అనేక డిమాండ్లతో భారత కమ్యూనిస్ట్ పార్టీ, దాని అనుబంధ రైతు సంఘం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా చేసి రైతుల కోడు ప్రభుత్వానికి వినిపించే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి మనకు అన్నం పెట్టే రైతు కష్టపడితే రైతు కంట నీళ్లు వస్తే అది ఖచ్చితంగా మనకి ఇబ్బందికరమైన విషయం. కాబట్టి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి రైతులు చేసే ఈ యొక్క ఉద్యమానికి నెల్లూరు జిల్లా ప్రజలందరూ సంఘీభావం తెలిపాలని, రైతు ఉద్యమాలకి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వాలు కూడా వెంటనే ఈ యొక్క మా రైతుల్ని డిమాండ్స్ పరిష్కరించి రైతులను ఆదుకోవాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శిగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం లేదా లోకల్ మంత్రులు ప్రచార ఆర్భాటాలకు తప్ప ప్రజల గోడు, ముఖ్యంగా రైతాంగ గోడు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. మరి నెల్లూరు రూరల్లో అనేక ప్రాంతాల్లో వరద ఉంచింది. ఇందాక మిత్రులు చెప్పారు, వేలాది ఎకరాలు నారుమళ్ళు ధ్వంసమైనాయి. ఇవాళ పొలాల్లో పడవలు వేసుకుని తిరిగేటువంటి పరిస్థితి వచ్చింది. మరి దీని మీద తిరిగేందుకు పొరపాటు. ఇప్పుడు తుఫాను మీద తుఫాను వచ్చి అచ్చకష్టాల్లోకి రైతుల్ని ఉంచేసింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ లోకల్ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 24 గంటలు రైతుల గురించి మాట్లాడతారు, కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ సహాయం
వాళ్ళు లెక్కలు తీశారా? ఎంత సహాయం ప్రకటించారు? ఆ రకంగా చేయకుండా ప్రచార ఆర్భటాలకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చి ప్రజలను, రైతులను ఎంతో కాలం మోసం చేయలేరు. రైతుల గోడు ఇవాళ పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వాలు నేల కోల్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో ఇలాకైతే ఈ ప్రభుత్వం నిలవదు. రైతాంగం, వ్యవసాయ కార్మికులు, కార్మిక వర్గం ఒక తొట్టు, విద్యార్థులను అనుకుంటాం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశాం. ఇవాళ ఏమిటి? ప్రజల గురించి ఆలోచిస్తున్నావా? లేదా సింగపూర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల అన్నదండలతో, వాళ్ళతో కొల్లుడై, వాళ్ళ బాధితులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ఈ రకంగా తుఫానులకు బలి, ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే మీరు కేంద్ర ప్రభుత్వంతో నోరు తెరిచి అడిగే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే మీరు తక్షణం ఈ రైతాంగానికి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, నష్టపరిహారం 10,000 కానీ ఖచ్చితంగా ఇచ్చి ఆదుకోవాలని, లేకపోతే రైతాంగం పనులు తెస్తే మీరు భద్రం అవుతారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం దీని మీద స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన రైతు సంఘానికి, కమ్యూనిస్ట్ పార్టీ వారికి అభినందనలు తెలియజేస్తూ సంఘం సభ్యులు విరోధం ఈరోజు అన్నదాత రైతులు అనేది లేకపోతే ప్రపంచమే లేదు. దేశంలో ఈరోజు అన్న రైతులు లేకపోతే ప్రపంచమే లేదు.